కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ అన్ని ప్రమాణాలకు స్వస్తి చెప్పి లౌకిక తత్వం లేదు, ప్రజాస్వామ్యం లేదు, పౌర హక్కులు లేవు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామని చెప్పి మాట వరుసకు ప్రమాణాలు చేసినప్పటికీ ఇవాళ బీజేపీ ప్రధానంగా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఇవాళ ఆదివాసులకు ఉండబడినటువంటి యువక చట్టాన్ని కూడా అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టి ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో ఉండబడినటువంటి సంపదలను ఇవాళ సామ్రాజ్యవాదులకు, బౌద్ధ సంస్థలకు, దోపి వర్గాలకు దోచిపెట్టడం కోసమే కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇంకా మనం ఏమాత్రం కూడా ఇది ప్రజాపాలన అని చెప్పి అని కానీ మనం అనుకోవడానికి వీల్లేదు. ఇది పూర్తి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగిస్తున్నది. అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే అది మూడోసారి అధికారానికి వచ్చినప్పటికీ కూడా ఇక ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నది. ఇప్పుడు నగ్నంగా బహిరంగంగా కూడా అది ముందుకొచ్చి వాళ్ళ మనుషుల ప్రాణాలు తీయటం, మనుషుల శవాలను కూడా కనీసం ఒప్పజెప్పకపోవడం అనే దుర్మార్గాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి పాల్పడతా ఉన్నది. ఎందుకంటే ఇవాళ చనిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నమ్మాల కేశవరావు గారు ఆయన శవాన్ని కనుక ఒప్పజెప్పినట్టయితే ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున అలజడి వస్తుంది, ఇవాళ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఏదైతే నగ్నాటి కబుర్లు చెప్తున్నదో ఇవాళ శాంతి భద్రతల సమస్య వస్తే ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేదా, దాన్ని అరికట్టలేదా? ఇవాళ ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తూ ప్రజా వ్యతిరేకులు, అభివృద్ధి నిరోధకులు అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నారు, మేము చేసేది అభివృద్ధి అని చెప్పి ఒక పక్కన చెప్పుకుంటూ ఇవాళ అలాంటి నాయకుల శవాలను ప్రజల్లోకి తీసుకొస్తే ప్రజలకు ఒప్పచెప్తే ఇవాళ దాని చుట్టూ ప్రజలందరూ కూడా ఎందుకు వస్తారు అనేది ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని చెప్పి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇక్కడ ఓటమి చెందింది, ఇవాళ ప్రభుత్వం భయపడతా ఉన్నది అని ఇవాళ ఏ ధర్మాన్ని కూడా పాటించకుండా, ఏ పద్ధతులు పాటించకుండా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అనుసరిస్తున్నది. అది పూర్తిగా రాక్షస పాలన కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఇంకెంత మాత్రం కూడా ఈ దేశ ప్రజలను పాలించేటువంటి హక్కు ఈ బీజేపీ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ముక్త కంఠంతో దేశ ప్రజలంతా కూడా మెజారిటీ ప్రజలు గల బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నారు అనేది వాస్తవం. అందుకని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇంకెంతో కాలం ఇది కొనసాగలేదు. ఇది ఎంతసేపు కూడా సామ్రాజ్యవాదులకు, బౌద్ధ సంస్థలకు వాళ్ళ సంపదను పోగేయడం కోసమే ఉన్నది తప్ప ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాలరాజు వేస్తున్నది, హక్కులను కాలరాజు వేస్తున్నది. అందుకని చెప్పి ఇవాళ నక్సలైట్లతోటి ముఖ్యంగా మావోయిస్టులతో చర్చలు ఏదైతే జరపాలని చెప్పి మన డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మరి దిగువచ్చి చర్చలు జరపడానికి సిద్ధపడాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్ల మీద, అన్ని ఏకపక్ష బూటకప్ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ కేంద్ర ఫాసిస్టు ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి చట్ట వ్యతిరేక హత్యలకు పాల్పడతా ఉంది. మావోయిస్టులు ప్రధానంగా చర్చలకు సిద్ధపడి 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని కొనసాగించడం అంటే తన ఫాసిస్టు విధానాన్ని బహిర్గతం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మావోయిస్టులతో చర్చలు జరపాలి, కానీ దానికి చిత్తశుద్ధి అనేది లేదు. కాబట్టి భౌతిక నిర్మూలనే లక్ష్యంగా మావోయిస్టుల్ని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంది. భౌతికంగా ఉన్నటువంటి మనుషులను చూసి మాత్రమే కాదు, చనిపోయిన మృతదేహాలను చూసి కూడా ప్రభుత్వం కలవరపడుతూ ఉంది, ప్రభుత్వం వెన్నులో చనిపడుతూ ఉన్నది. అందుచేతనే ఆ శవాలను, ఆ మృతదేహాలను బంధువులకు ఇవ్వకుండా ఇస్తే అక్కడ ప్రజలు ర్యాలీ అవుతారు, సంతాప సభలు పెడతారు, స్తూపాలు నిర్మిస్తారు, తద్వారా మళ్ళీ విప్లవోద్యమం వైపు పౌరులు వెళ్తారనేటువంటి ఆలోచన సాగు చెప్తూ ఆ శవాలను కాల్చివేసినటువంటి పాషక చర్యల్ని దేశ ప్రజానికం ఖండిస్తూ ఉంది. సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ కూడా ప్రకటన చేసింది. ప్రభుత్వం తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాల్సిందిగా, ఈ చట్ట వ్యతిరేక హత్యలపై న్యాయ విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేస్తూ